మీకు చిన్ని కథ చెప్పనా? అనగనగా ఒక రాజు ఉన్నాడనమాట. ఆ రాజు తండ్రి ఆ రాజుకి కల్లో కనబడి, ఒరే నాయనా, నువ్వు రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నావు గాని ఇంత పుణ్యమైనా సంపాదించలేదురా. నువ్వు చనిపోయాక స్వర్గానికి వెళ్ళాలంటే నీకు ముఖ్యంగా కావాల్సింది పుణ్యము. ఆ పుణ్యాన్ని సంపాదించుకో. ఇప్పుడు దాకా రాజ్యాన్ని పెంచుకున్నది చాలు గాని పుణ్యాన్ని సంపాదించుకో అన్నాడంట. సరే అయితే పుణ్యం సంపాదించుకోవాలి కాబట్టి అర్జెంటుగా రాజు ఏం చేశాడు? హోమాలు చేయించాడు, యాగాలు చేయించాడు, గుళ్ళు కట్టించాడు, గోపురాలు కట్టించాడు. ఎన్ని చేస్తున్నా పుణ్యం అన్నది రాలేదన్నమాట. మరలా తండ్రి కళ్ళకు కనిపించి, ఒరే నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? పుణ్యం సంపాదించుకోరా బాబు అంటే నువ్వేంటి పాపాన్ని సంపాదించుకుంటున్నావు? అదేంటన్నా, నేను ఇన్ని హోమాలు చేస్తున్నాను, ఇన్ని యాగాలు చేస్తున్నాను, ఇన్ని గుళ్ళు కట్టించాను, నాకు పుణ్యం రాకపోతావు ఏంటి అన్నాడంట. ఒరే, పుణ్యం కావాలి అంటే హోమాలు చేసో యాగాలు చేసో చేయాల్సిన అవసరం లేదురా. పక్కనోడు మీద పడి ఏడవకుండా ఉండు చాలు, నీకు ఆ దానంతలో అదే పుణ్యం వస్తుంది అని చెప్పాడంట. ఈ కథలో నీతి మీకు ఏమర్థమైంది చెప్పండి.